హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఉండవల్లి దగ్గర అమరావతికి వెళ్ళడానికి మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఏదైతే వెహికల్స్ వస్తున్నారో వెళ్తున్నాయి కదా రోడ్డు మీద, ఇక్కడంతా కూడా ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లికి అలాగే మంగళగిరికి వెళ్ళే రూట్ అండి. అది ప్రస్తుతం ఇక్కడే మనకు ఎక్కడ ఎగ్జాక్ట్గా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంగా రాగానే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకు కాంక్రీట్తో ఒక గోడలాగా నిర్మించుకున్నారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. అలాగే మీరు అక్కడ మెటీరియల్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే స్టీల్ బ్రిడ్జ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అన్ని మెటీరియల్ అయితే తెచ్చిపెట్టుకున్నారండి. ఆల్రెడీ అవతల వైపు అయితే కొంతవరకు ఏదైతే ఈ యొక్క కాంక్రీట్ దిమ్మ కట్టున్నారో ఇక్కడైతే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు. అక్కడ ప్రస్తుతం ఏంటంటే ఇక దిమ్మలా కట్టుకున్నారు స్టార్టింగ్లో. అక్కడైతే స్టీల్ బ్రిడ్జ్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఈ పిల్లర్ అలాగే సేమ్ ఇక్కడ ఉన్న దానికి కూడా సేమ్ ఇదే విధంగా కంప్లీట్ అయితే ఏం చేస్తారంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటారనమాట. దానికి సంబంధించి బ్రిడ్జ్ అయితే ఇక్కడికి వచ్చేసింది చూడండి. కూడా దించేది పెట్టుకున్నారు ఇక్కడే. అవతల వైపు యువతల వైపు రెండు వైపులు కూడా దించేసుకున్నారండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం ఇది 120 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. అలాగే ఇది 4 లైన్లు అయితే ఉంటుందండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే. ప్రస్తుతం ఈ విధంగా అయితే ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఆ విధంగా రావడానికి మెడ్లో ఐరన్ రాడ్లు అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. అలొకేషన్ అవన్నీ కూడా చేసుకుంటారు ఒక బెడ్ లాగా చేసుకుని వాటి మీద కాంక్రీట్ చేసుకొని మిడిల్లో పిల్లర్ అయితే లేపుకుంటారండి. సేమ్ ఏ విధంగా అయితే పిల్లర్స్ లేపుతున్నారో అదే విధంగా అయితే లేపుకోవడం జరుగుతుంది. అటు సైడ్ అయితే రెండైతే కంప్లీట్ అయిపోయాను చూడండి. ఇటు సైడ్ ఒకటైతే కంప్లీట్ చేసుకొని ఒకటైతే స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఇప్పుడు అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ క్రెయిన్ ఉంది చూడండి. ఆ క్రెయిన్ సహాయంతో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని మొత్తం కూడా తీసుకుని వచ్చి అక్కడైతే పెట్టుకొని ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు. అవతల వైపు అండి అది. యువతల వైపు కూడా ఆల్రెడీ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి చూడండి. సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ వేసుకోవడానికి క్రెయిన్ కూడా వచ్చింది చూడండి. క్రెయిన్, ఈ క్రెయిన్తో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటారు. తర్వాత పొడవుగా ఆ యొక్క పిల్లర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద అయితే పొడవుగా స్టీల్ బ్రిడ్జ్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తారండి. అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ అయితే ఫాస్ట్గానే జరిగిందని చెప్పుకోవాలండి. ఎందుకంటే వితిన్ 3 to 4 monthsలోనే మనకు మొత్తం రూపురేఖలే మారిపోయినాయి అనమాట. అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన మెటీరియల్స్ అనమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి. ఎలా ఉందో చూడండి స్టీల్ బ్రిడ్జ్ అయితే. అలాగే ఇక్కడ కెనాల్ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా మనకు చూడండి అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. అది కృష్ణానది అండి. ఆ కృష్ణానది నుంచి కాలువ త్రూ ఉండవల్లి మంగళగిరి వైపు అయితే వెళ్తుంది కాలువ. దీని మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక మీదట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే, ఇది వరకు మనం అటు సైడ్ నుంచి కరకట్ట రోడ్ నుంచి వెళ్తున్నాం కదా, ఈ స్టీల్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే మనకి ఈ రోడ్ త్రూ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్ త్రూ ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్నారు కదా రోడ్డు, దానికైతే కనెక్ట్ చేస్తారండి. దీనికి ఇస్తారు. మళ్ళీ ఉండవల్లి దగ్గర కూడా ఆ యొక్క ఫేజ్ 2కి సంబంధించిన రోడ్ అయితే కనెక్టివిటీ ఇస్తారు. ప్రస్తుతం ఈ విధంగా అయితే వాటర్ ప్రవహిస్తుంది కాలువలు అయితే. మెటీరియల్ చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఏంటంటే బ్రిడ్జి మధ్య ఇన్స్టాలేషన్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ కూడా. అక్కడ చూడొచ్చండి. ఎగ్జాక్ట్గా మనకు కొంచెం ఫ్రంట్ కనిపించేది ప్రకాశం బ్యారేజ్. అక్కడ కనిపిస్తుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్. ప్రజెంట్ అక్కడ పోలీసులు ఉన్నారు చూడండి. అటు సైడ్ నుంచి అయితే కరకట్ట రోడ్ మీద అమరావతికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఈ బ్రిడ్జ్కి కంప్లీట్ అయితే మనకు ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇటు సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చండి విజువల్స్. ఇది కరకట్ట రోడ్డుకి వెళ్ళే రోడ్ అనమాట. కార్లు వెళ్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి అమరావతికి అయితే వెళ్తున్నారు. అది కృష్ణానది, అమ్మవారి టెంపుల్ కృష్ణానది. ఇటు సైడ్ నుంచి మనకు ఈ వాటర్ అయితే ప్రవహిస్తుంటుందండి. దీని మీద అక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. చూడొచ్చండి ఇక్కడ నుంచి యువతల వైపు అనమాట. ఇది రెండు కూడా పిల్లర్స్ ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ఇటు సైడ్ ఈ విధంగా దిమ్మలా కట్టుకొని వాటి మీద అయితే ఈ యొక్క స్టీల్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు బ్రిడ్జిని అయితే. వర్క్ జరుగుతున్నాయి. అక్కడంతా కూడా కటింగ్ అనమాట. ఒక సరిపడా కొన్ని మిషనరీస్ కప్లింగ్ అంటే రెండిట్లు జాయిన్ చేసి అనుకుంటున్నాం. వాటి కోసం ఏంటంటే కటింగ్స్ అవి జరుగుతున్నాయి అక్కడ కూడా. ట్రైన్ అవన్నీ మెటీరియల్ అండి. స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన బ్రిడ్జ్ మెటీరియల్స్ అవన్నీ కూడా. చూడొచ్చండి అవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ మెటీరియల్స్. మనకు మీకు గత వీడియోలో పెట్టినప్పుడు అప్పుడు జస్ట్ ఏంటంటే మొత్తం అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు కొంతవరకు. ఇప్పుడైతే అన్నీ కూడా బ్రిడ్జ్కి సంబంధించి అన్ని కూడా మెటీరియల్ అన్నీ కూడా వచ్చేసాయండి. ఈ క్రేన్ సహాయంతో ఒక్కొక్కటిగా మనకు ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కట్టుకుంటున్నారో అక్కడికైతే
తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా ఐరన్ కటింగ్స్ అవి అయితే జరుగుతుంటాయండి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఐరన్ కటింగ్స్ అవి అయితే జరుగుతుంటాయి. వాటికి ఏంటంటే పిల్లర్స్ కోసం నిర్మించుకున్నారు కదా, కింద అవుట్ సైడ్ ఇప్పుడు మనకు బెడ్ లాగా వేసుకోవాలి కదా, వాటి కోసం ఐరన్ రాడ్ కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పిల్లర్ అయితే బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ అంతా కూడా అయిపోతుంది. అప్పట్లో ఏంటంటే ఏదైతే మనకు ఇక ఈ లోకల్ కార్నర్లో ఒకటి అవతల కార్నర్లో ఒకటి కావాలి కదా, వాటి కోసం అయితే దిమ్మల్లా కట్టుకున్నారు చూడండి. అక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు ప్రజెంట్ స్టీల్ బ్రిడ్జ్ అయితే. ప్రస్తుతం మీరు అక్కడ క్రేన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మెటీరియల్ అని కూడా అవతల వైపుకి లారీలో ఎక్కిస్తున్నారండి. ఇప్పుడున్న మెటీరియల్ అని కూడా లారీలో ఎక్కించి అవతల వైపు తీసుకెళ్తారనమాట, అటు సైడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి. ప్రజెంట్ దానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో, ఆ కాలు మీద ఎలా నిర్మిస్తున్నారు ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రెండు సైడ్లు కూడా క్రెయిన్ సహాయంతో ఈ యొక్క స్టీల్ని అయితే మొత్తం ఎక్కడికి కావాలో అక్కడికైతే తరలించుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ 2 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఎదురుగా ఉన్నది కొండ అండి, హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి, అది అంతా కూడా కొండ అనమాట. చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.